ఇదిగో మేము కంటెంట్ కోసం మా ప్రాణాలు సైతం లెక్క చేయనంత దూరం పరిగెడతాం. మాకు సోషల్ మీడియా అంటే అంత ఇష్టం మరి. అన్నిట్లో మేము ముందుండాలనే మొండి ఆలోచన. ఇలానే చాలా మంది ఆలోచిస్తున్నారు. కాస్త కూడా భయం లేకుండా ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, రాత్రి పగులు తేడా కూడా ఉండదు. వ్యూవర్షిప్ ఇంపార్టెంట్ అంతే. కంటెంట్ లేకపోయినా వీడియో చాలా బాగుంది అని కమెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా రిపీట్ అది చాలదా మాకు? వాళ్ళ కోసం మేము ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. అంటే ఆర్థికంగా ఎదగాలి కదా. అయినా మాకేం భయం, మాకేం కాదు అని మొండి ఆలోచన. నేననుకున్న గమ్యానికి చేరుకున్నాను. ఇంకాస్త ఎత్తుకెళ్లాలనిపించింది. ఇక్కడి వరకు వచ్చాను కదా, సంతోషపడాలి కదా. లేదు లేదు, అది ఆశ. ఎలా అయినా ఇంకాస్త ఎక్కువ చూపిస్తే వ్యూవర్షిప్ పెరుగుతుంది కదా అని ఆలోచించి 2 అడుగులు ముందుకు వేశా. అంతే. ఉన్న పలంగా కాలు జారి కింద పడ్డా. గాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి నా గతమంతా కళ్ళల్లో తిరిగింది. నా ఫాలోవర్లంతా ఇన్నాళ్ళు పడ్డ కష్టమంతా కళ్ళ ముందు మెదిలింది. జలపాతం, నీళ్ల మధ్య నా అంతిమ ప్రయాణం తారసపడింది. చివరికి భూమిని తాకితే అదే నాకు చివరి రోజైంది. నాకు నేను మూర్ఖంగా వ్యవహరించానని అప్పుడు అర్థమైంది. ఎప్పుడూ కూడా ఉన్నదాంట్లో ఎక్కువ చూపించే ప్రయత్నం చేయాలి. ఆ 2 అడుగులు నిన్న వెయ్యకపోయి ఉంటే నేను మీతో పాటు బ్రతికి ఉండేదాన్ని. దయచేసి ఎక్కడికైనా వెళ్తున్నారా, జాగ్రత్తలు పాటించండి. మీకు చెప్పేంత గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళం కాకపోవచ్చు, కానీ కంటెంట్ పిచ్చిలో పడి, ప్రకృతి అందాలను చూపించే పిచ్చిలో పడి తప్పటడుగులు వేయకండి. ఇప్పుడు నేను కూడా వైరల్ అయ్యాను. సోషల్ మీడియాలో నేను ట్రెండ్ అంటగా అదే కావాలని కోరుకున్నా, కానీ నేనే లేకుండా ట్రెండ్ అయిపోయాను.